వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. నేడు ప్రపంచంలోని ఏ దేశాన్ని చూసినా ఒకే ఒక్క పదం ఆ దేశాధినేతల వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. పాలకుల అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ నాయకుల యొక్క విలాసవంతమైనటువంటి జీవితాలు, ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రభుత్వాలు, పెరిగిపోతున్న నిరుద్యోగిత, ఇలా అనేక సమస్యలు యువకుల్లో అసహనానికి, ఆగ్రహానికి దారితీస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవంగా మారుతుంది. అదే జెన్జీ రెవల్యూషన్. జెన్జీ అనేది ఇప్పుడు పవర్ని సూచిస్తోంది. వీరు ప్రపంచాన్ని కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. వారి ప్రశ్నలతో ప్రపంచాన్నే కదిలిస్తున్నారు. వై కాంట్ వి చేంజ్ దిస్ అనే వీరి ప్రశ్నలతో ప్రభుత్వాలే కదులుతున్నాయి, పాలసీలు సైతం మారుతున్నాయి. వీరెవరూ కూడా భౌతికంగా ఆయుధాలు పట్టుకొని యుద్ధంలో పాల్గొనరు, కానీ చాలా సైలెంట్గా నాలుగు గోడల మధ్య సోషల్ మీడియా అల్గారిథంలను మారుస్తుంటారు. 2022లో శ్రీలంక దేశంలో నిరుద్యోగ సమస్య నుండి మొదలుపెట్టి నిన్న జరిగినటువంటి నేపాల్, బంగ్లాదేశ్లలో ఏకంగా అధికార మార్పిడి జరిగి, అలాగే ప్రస్తుతం మడగాస్కర్ లాంటి దేశాల్లో సైతం ఈ జెన్జీ నిరసనలో మనం చూడొచ్చు. అసలు ఈ జెన్జీ అంటే ఏంటి? దీని ప్రధాన లక్షణాలు ఏంటి? దీనికి ముందు తర్వాత ఉండేటువంటి జనరేషన్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఇంతవరకు తెలియని అనేక ఇంట్రెస్టింగ్ అంశాలను మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. జెన్జీ అనేది ఒక తరం, ఒక తత్వం. ఒకప్పుడు ప్రపంచం చాలా నెమ్మదిగా నడిచేది. ఒక లేఖ రావడానికి కొన్ని రోజులు పట్టేది. ఒక్క ఫోటో కోసం కొన్ని నెలలు ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక్క క్లిక్తో ప్రపంచమే మారిపోతుంది. మారిపోయిన ఈ కాలం పిల్లలను సరికొత్తగా మారుస్తోంది. వీరు కొత్త ప్రపంచపు టెక్కీ పిల్లలు. పుట్టుకతోనే స్క్రీన్లలో శ్వాస తీసుకుంటున్న తరం ఇది. వీరి భాష రీల్స్, వీరి వేదిక సోషల్ మీడియా. ఇది కేవలం ఒక జనరేషన్ మాత్రమే కాదు, ఒక రెవల్యూషన్. అదే జెన్జీ రెవల్యూషన్. సాధారణంగా ఒక తరం అంటే ఒకే కాలంలో పుట్టి ఒకే విధమైన పరిస్థితులలో పెరిగిన మనుషుల యొక్క సమూహం. ఈ సమూహం గల వారందరికీ దాదాపుగా ఒకే విధమైనటువంటి ఆలోచన విధానాలు, టెక్నాలజీ అడాప్షన్స్, రాజకీయ దృక్కోణాలు, జీవన శైలులు లాంటి అంశాలన్నీ దాదాపుగా సేమ్ ఉంటాయి. సామాజిక శాస్త్రవేత్తలు 20వ శతాబ్దపు ఆరంభం నుండి ఈ క్రింది రకాలుగా వివిధ తరాలను వర్గీకరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. దానిలో మొదటిది గ్రేటెస్ట్ జనరేషన్. 1901 నుండి 1927 మధ్య జన్మించిన వారు. రెండవది సైలెంట్ జనరేషన్. 1928 నుండి 1945 మధ్యకాలం. వీరు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జన్మించిన వారు. టెలివిజన్ వీరి కాలంలోనే మొదలైంది. మూడవది బేబీ బూమ్స్. 1946 నుండి 1964 మధ్యకాలం, అంటే ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత పుట్టినవారు. ఈ కాలంలోనే జనాభా విపరీతంగా పెరిగింది, కాబట్టే ఈ దశను బూమ్స్ దశగా నామకరణం చేశారు. ఈ తరంలో జన్మించిన వారికి మాతృదేశం అంటే విపరీతమైన ప్రేమ, గర్వం ఉంటాయి. నాలుగవది జనరేషన్ ఎక్స్. 1965 నుండి 1980 వరకు జన్మించినవారు. వీరు ఇంటర్నెట్లో రాకముందు పెరిగారు. ఐదవది జనరేషన్ వై. 1981 నుండి 1996 మధ్య జన్మించినవారు. డిజిటల్ యుగంలో అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి తరం వీరు. క్రమశిక్షణతో పాటుగా ప్రాక్టికల్ థింకింగ్ ఉన్న తరం. వీరి టైంలోనే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక ఆరోది మనం మాట్లాడుకుంటున్న జనరేషన్ జెడ్. క్లుప్తంగా మనం జెన్జీ అని పిలుచుకుంటాం. 1997 నుండి 2012 మధ్య జన్మించినవారు. ప్రతి యాక్టివిటీ కోసం పూర్తిగా మొబైల్ ఫోన్లో మునిగినటువంటి తరం ఇది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లు వీరి దినచర్యలో భాగాలు. ఆ తర్వాత ఏడవది జనరేషన్ ఆల్ఫా. 2013, 2025 మధ్య జన్మించినవారు. వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, వర్చువల్ రియాలిటీ ఉన్న తరంలో జన్మించినవారు. ఎనిమిదవది జనరేషన్ బీటా. 2025 నుండి 2045 మధ్య జన్మించేటువంటి మనుషులందరినీ జనరేషన్ బీటాగా అభివర్ణిస్తారు. అయితే ఇప్పుడు మన అసలు టాపిక్ అయిన జెన్జీ దగ్గరికి వెళ్దాం పదండి. ఇంతకుముందు చెప్పినట్టుగానే జెన్జీ అంటే 1997 నుండి 2012 సంవత్సరాల మధ్యకాలంలో జన్మించిన వారు. వీరు టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్స్ ఆవిర్భవించిన టైంలో జన్మించిన కారణంగా వీరిని స్క్రీన్ జనరేషన్ అని కూడా అంటారు. టెక్నాలజీతో ప్రపంచాన్నే రీడిజైన్ చేద్దామన్న ఆలోచన వీరిది. వీరి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిదానికి గూగుల్ ఇట్ అనే మంత్రం వీరిది. ఎంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్. వీరికి జాబ్ చేయడం కంటే స్టార్టప్స్ని ప్రారంభించడమే ఇష్టం. మునుపటి తరం కంటే వీరు ఎక్కువగా ప్రపంచ పౌరుల్లాగా ఆలోచిస్తారు. ఎక్కడో యుఎస్ఏలో జరిగినటువంటి ఒక సంఘటన క్షణాలలోనే
మన సిటీలో, మన వీధిలో నిరసన రూపంలో మనకు కనిపిస్తుంది. వీరికి బౌండరీస్ అనేవి కరిగిపోతున్న మంచు ఫలకం లాంటివి. జెన్ జీల మంత్రం బీ యువర్ సెల్ఫ్. సమాజం ఏమంటుందో అనుకునే దానికంటే తాము నచ్చిన మార్గాన్ని ఎంచుకోవటమే వీరి తత్వం. అయితే ఈ తరం కేవలం వీరి కోసం మాత్రమే జీవించదు. పర్యావరణ పరిరక్షణ నుండి మానవ హక్కుల వరకు, ప్రాంతీయ సమస్య నుండి ప్రపంచ సమస్య వరకు, ఇలా అన్ని విషయాల్లోనూ వీరు గళాన్ని వినిపిస్తుంటారు. కేవలం రీల్స్ చేయటం మాత్రమే కాదు, వాస్తవంగా అక్కడున్న పరిస్థితులలో మార్పు తీసుకురావాలన్న తపనతో యువతంతా ఏకమవుతారు. మునుపటి తరాలన్నీ హక్కుల కోసం వీధుల్లో గలమెత్తితే వీరు మొదటగా ఒక్క హ్యాష్ట్యాగ్ మూమెంట్తో సోషల్ మీడియా వేదికగా లక్షల మందిని కదిలించగలరు. అదీ కాకపోతే వీధుల్లోకి వచ్చి మరీ తాము చేయాలనుకున్న పనిని చేస్తారు. ఇటీవల వెలుగు చూసినటువంటి సేవ్ హెచ్సియు, మీటు ఉద్యమాలే దీనికి ఉదాహరణలు. ఒకప్పుడు సమసమాజ స్థాపన కోసం చదువుకున్న యువకులు యూనివర్సిటీస్ నుంచి డైరెక్ట్గా అడవిబాట పట్టి మావోయిజంలో చేరేవారు. కానీ నేడు యూనివర్సిటీ చదువు మొదటి సంవత్సరం నుండే హక్కుల కోసం సోషల్ మీడియా వేదికగా పోరాడుతున్నారు. ముందటి తరాలకు జాబ్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగం చేయటం, లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించి స్థిరమైన జీతం గల జీవితాన్ని లీడ్ చేయటం. కానీ ప్రస్తుతం ఈ జెన్జీలది స్వేచ్ఛా జీవితం. ఫ్రీలాన్సింగ్, రిమోట్ వర్క్, ఇండిపెండెంట్ జర్నలిజం, కంటెంట్ క్రియేటర్స్, ఫిల్మ్ మేకింగ్, సైబర్ ఎక్స్పర్ట్స్, ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల ఉద్యోగాలను తమకి తాముగా సృష్టించుకుంటారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాల్లో పాలకుల యొక్క అవినీతి, ఇతరత్ర కారణాల వల్ల జెన్జీ తరం శంఖారావాన్ని పూరిస్తోంది. సోషల్ మీడియా వేదికలను ఆయుధంగా మలుచుకుంటున్నటువంటి యువత వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర ప్లాట్ఫామ్లోనూ అలాగే వీధుల్లోనూ నిరసనలు తెలిపి పాలకులకు దడ పుట్టిస్తున్నారు. శాంతికి మారుపేరైనటువంటి నేపాల్లో జరిగినటువంటి జెన్జీ పోరాటం ఆ దేశ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. బంగ్లాదేశ్లో ఏకంగా ఆ దేశ ప్రధాని హసీనానే రాజీనామా చేసేంత వరకు వెళ్ళింది. హిందూ మహాసముద్రంలోని అందమైన ద్వీపమైనటువంటి మడగాస్కర్ కూడా జెన్జీ విప్లవం వల్ల అగ్నిగుండంలా మారిపోయింది. యువత రోడ్లపైకి దిగి మాకు మార్పు కావాలి అని నినాదాలు చేయటంతో ఆ దేశ సైన్యమే ఉద్యమానికి మద్దతునిచ్చేదాకా వెళ్ళింది. ఇలా అన్ని దేశాల్లోనూ ఉన్నటువంటి సమస్యల పరిష్కరణ కోసం జెన్జీ ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. మన దేశంలో కూడా ఈ జెన్జీ విప్లవానికి సంబంధించిన నిరసనలు సందర్భానికి తగ్గట్టుగా వినిపిస్తోంది. ఈ జెన్జీల పాపులేషన్ మన దేశ జనాభాలో 30% ఉంది. నీట్ పరీక్షల్లో అవినీతి, పేపర్ లీకేజెస్, రైతు చట్టాల నిరసనలు, సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి వ్యతిరేక ఉద్యమాలు, నల్లమల్ల అడవిలో యురేనియం వెలికితీత లాంటి పర్యావరణ ఉద్యమాలు కూడా జెన్జీలే ముందుండి నడిపిస్తున్నటువంటి ఆలోచనలే. సోషల్ మీడియానే వీరి ఆయుధం. మీమ్స్ మరియు రీల్స్ వీరికి తెలిసినటువంటి భాష. ఇదంతా బాగానే ఉన్నా నాణానికి మరొక వైపు చూస్తే ఈ జెన్జీల నిరసనల వల్ల దేశ ఆర్థిక స్థిరత్వం పైన దెబ్బపడుతుంది. నిరసనలు తీవ్ర రూపం దాల్చినప్పుడు దేశంలోనే రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. దాని ఫలితంగా ఉద్యమం విజయవంతమైనా కూడా దాని తర్వాత అభివృద్ధి దిశ అనేది సక్రమంగా ఉండదు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చినటువంటి అసత్య సమాచారాన్ని నమ్మి వాటిని షేర్ చేయటం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతాయి. దీన్ని డిజిటల్ టెర్రరిజంగా కూడా పిలుస్తారు. జెన్జీల ఆలోచన విధానాల వల్ల ఇలాంటి నష్టాలు జరిగే అవకాశము లేకపోలేదు. చివరిగా ఈ తరం చెప్పేది ఒకటే, మా భవిష్యత్తు కోసం మేము మౌనంగా ఉండం. చివరిదాకా మాకు కావాల్సిన దానికోసం నిలబడతాం. అందుకే జెన్జీ అనేది ఒక తరం మాత్రమే కాదు, ఒక సంస్కృతి, ఒక వైవిధ్యత, విలువలు, విప్లవ పంథాలు కలిసినటువంటి ఒక జీవన తత్వం. మార్పుకు ఏమాత్రమూ భయపడని ఈ తరం తమ భవిష్యత్తును తామే నిర్మించుకుంటున్నారు. ద జనరేషన్ దట్ డజంట్ వెయిట్ ఫర్ ది ఫ్యూచర్, ఇట్ క్రియేట్స్ ది ఫ్యూచర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాన్ని, అలాగే మీరు ఏ జనరేషన్కి చెందినవారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.